Cardiac Multi-Specialty Hospital. Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. కృష్ణా పశ్చిమ డెల్టాకు ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుంటాయి. వస్తే అతివృష్టి, లేకుంటే అనావృష్టి. ఎందుకో తెలియదు కానీ ప్రతి ఏడాది ప్రకృతి అన్నదాతలను ఇబ్బంది పెడుతూనే ఉంది. గత ఏడాది కూడా వర్షాలు బాగా పడి పొలాలు చెరువుల్లా మారి వర్షాలు వద్దు మహాప్రభో అనే వరకు పడి రైతులు అతివృష్టితో నష్టపోయారు. ఈ ఏడాదేమో అనావృష్టితో వర్షాలు లేక రైతులు కొద్దిపాటి జల్లుల మధ్య నాట్లు వేసుకుంటే అవి కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. ప్రాజెక్టులో నీళ్లు లేవు. ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా ఉపయోగించకపోవడంతో రైతులు కన్నెర చేస్తున్నారు. జూలై 1వ తేదీన పంట కాలువలకు సాగునీరు విడుదలవుతుందని మంత్రి మనోహర్ పంట కాలువల్లో పూడికలు తీయించి ప్రొక్లైన్లతో పంట కాలువలు బాగు చేయించారు. చివరి భూములకు సైతం సాగునీరు అందాలని ఇరిగేషన్ అధికారులను ఉరుకులు పరుగులు చేయించి మరీ కాలువలు బాగు చేశారు. అయితే వర్షాలు లేకపోవడంతో రైతులకు నీటి ఎద్దడి తప్పటం లేదు. తెనాలిలో ఈరోజు కృష్ణా పశ్చిమ డెల్టా రైతు పరిరక్షణ సమితి ఇరిగేషన్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఇప్పటికే రైతులు 90% యథ పద్ధతిలో వరి విత్తనాలు పూర్తి చేశారు. ఇప్పుడు కలెక్టర్ సాగునీరు ఇవ్వలేమని ప్రకటించడంతో డెల్టా పరిరక్షణ కమిటీ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగునీరు అందించాలని కోరుతూ కృష్ణా పశ్చిమ డెల్టా డిఈ సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. పులిచింతల ప్రాజెక్టును ఉద్యమాలు చేసి మరీ సాధించుకుంటే ఇప్పుడు ఆ నీటిని కరెంటు కోసం ఉపయోగించి సాగునీటి కష్టాలు తెచ్చారంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో నీటిని సక్రమంగా ఇవ్వకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డిఈ సుధాకర్ మాట్లాడుతూ ఎలినోవా ప్రభావంతో వర్షాలు లేవని, ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు పడిపోయాయని, అందువల్లే నీరు విడుదల చేయలేకపోతున్నామని చెప్పారు. రైతుల వినతిని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ఇక్కడ పరిస్థితిని వివరిస్తానని సుధాకర్ వెల్లడించారు. ఏది ఏమైనా కృష్ణా పశ్చిమ డెల్టాకు ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి వెంటాడుతుంటే మధ్యలో కలెక్టర్ ఇలా మాట్లాడడంతో రైతులు మరింత మండిపడుతున్నారు. 150 సంవత్సరాలు కట్టిన ప్రకాశం బ్యారేజ్ నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం. ఆ రోజుల్లో ఈ బ్యారేజ్లు ఏమి లేవు. తర్వాత ఈ బ్యారేజ్ కట్టినాక సాగరు, శ్రీశైలం, పులిచింతల కట్టారు. పట్టిసీమ కూడా వచ్చింది. ఇన్ని వచ్చిన ప్రశ్నార్థకంలో పడిందంటే ఎక్కడో నిర్వహణ లోపం ఉందని మా ఆలోచన. కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవటం, తగిన విధంగా దాన్ని స్టోరేజ్ కెపాసిటీని నడపలేకపోవడం మూలం జరుగుతుందని మా ఉద్దేశం. పులిచింతల్ని స్టాండ్ బైగా పెట్టి ఆ నీళ్ళు అసలు కరెంటు కానీ ఇతరతర అవసరాలకు కానీ మంచినీళ్ళ వరకు వాడుకోవడం తప్పితే మిగతాది వాడకూడదు అనేది మా ఉద్దేశం. అంతేకాకుండా పంట మార్పిడి వేసుకోవాలని చెప్తా ఉన్నారు అవగాహన లేని అధికారులు. అది చాలా తప్పు. ఏమి పంట వేస్తారు ఇక్కడ? అసలు మాగాండ్లో ఏమి పంట పనికిరాదు. కాబట్టి వరితోనే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకవేళ ప్రత్యామ్నాయ పంటలు వేయాలనే ఆలోచన కనుకుంటే శాస్త్రవేత్తలందరూ కూర్చుని ముందుగానే దానికి తగ్గట్టుగా మరి చేపల చెరువులు తవ్వుకోవడానికా, లేకపోతే ఏదైనా ఇతరతర నీటి ఎద్దడి తట్టుకునేటువంటి నీటి ముప్పుకు తగ్గినటువంటి వంగడాలు ఏదైనా రావటమా, ఇవన్నీ చేయాల్సిన లాంగ్ టైం ప్రాసెస్ అది. కాబట్టి ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే పూర్తిగా ఇప్పుడు ముందు మాకు బ్యారేజ్ ఉంది, పులిచింతలు ఉంది, శ్రీశైలం ఉంది, నాగార్జున సాగర్ ఉంది, పట్టిసీమ ఉంది. ఇందుండా మరి అనాథగా మిగిలిపోయినటువంటి కృష్ణా డెల్టాని కాపాడమని నిపుణులకు కూడా సలహాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి మీరందరూ కూడా దానికి పూర్తిగా సహకరించాలని, ఇది కనుక డివేట్ అయితే మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ద్వారా వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు ముఖ్యంగా మరి సరైన సలహా ఇవ్వాలా. మంత్రులకు ఏం తెలుస్తుంది? ఇక్కడ మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే తెలుస్తుంది. ప్రత్యామ్నాయ పంటలు వేయొచ్చని కలెక్టర్ గారు చెప్తున్నారంట. ఆయనకి ఏం తెలుసు అని చెప్పాడు అసలు? అది అట్లాంటి సలహాలు ఇవ్వకుండా ఈ పంటని, ఈ డెల్టాని కాపాడే విధంగా సలహా ఇవ్వాలని. ఈ పరిస్థితి రావడానికి పూర్తి కారణం అధికారులు అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే నాగార్జున సాగర్లో నీళ్లు నిండుగా ఉన్నప్పుడు
నాగార్జున సాగర్ నీళ్ళని కరెంటుకు వాడుకోవడానికి అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వకుండా ఆ నీళ్లు మొత్తం వాడేసి అసలు పులిచింతల ప్రాజెక్టు కోసం మేము ఉద్యమాలు చేసి పులిచింతల ప్రాజెక్టు కట్టుకున్నాం. దేనికోసం? డెల్టా స్థిరీకరణ కోసం కట్టుకున్నాం. ఇవాళ మీరు నాగార్జున సాగర్లో శ్రీశైలంలో ఉన్న నీళ్లు మీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వానికి తప్పుడు సలహాలు ఇచ్చి ఆ నీళ్లు మొత్తం వాడేసి ఇవాళ రైతులను ఎండగట్టి మేము మంచినీళ్ళకి ఇవ్వద్దాం, మంచినీళ్ళకి వ్యతిరేకం కాదు, కానీ రైతు బతకాలి. మీరు మార్చిలో ఏం చెప్పారు? జూన్ 1కి వరి పండించుకోండి, 3 పంటలు వేసుకోమన్నారు. దానికి సరే అని అన్నాం. అన్న తర్వాత మళ్ళీ జూలై 1కి నీళ్ళు ఇస్తామన్నారు. జూలై 1కి తూర్పు డెల్టాకి ఇచ్చారు. జూలై 15 పశ్చిమ డెల్టాకి అన్నారు. మళ్ళీ పెండింగ్లో పెట్టారు. మళ్ళీ 14వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ జరిగితే మీకు నీళ్లు విడుదల చేసామన్నారు. నీళ్లు విడుదల చేసామంటే సరే అందరూ పంటలు వేసుకున్నారు. అసలు జూన్ 20వ తారీఖు నుండే 165 రోజుల పంటలు ఎదబెట్టడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఎన్ని ఎకరాలు వేశారనే దాన్ని 100కి 10% బయట పెడుతున్నారు. 100కి 100% ఇక్కడ మా ఎదబెట్టడం పూర్తయింది. కానీ మీరు 10% లెక్కలతో ప్రభుత్వాన్ని తప్పు దారి పట్టించి ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వకుండా ఇవాళ ఈ పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఈ అధికారుల మీద ప్రభుత్వం ఇప్పటికైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మే చివరి దాకా వదిలారు. ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఎందుకు వదిలారు? ఆ నీళ్లు కానీ ఉంటే వాడి పరిస్థితి లేదు. ఇది ఎవరు చేశారు? అధికారులు చేశారు. ఎండాకాలం ఊళ్ళో చెరువులు అని చెబుతున్నాడు. చెరువులు ఎంతకాలం అండి? 4 రోజులు జరిగితే చెరువులన్నీ నిండుతాయి. మరి ఎవరి కోసం వదిలారు? ఎంత ఇది? ఇందాక సోదరులు పెద్దలు చెప్పినట్టుగా నాగార్జున సాగర్లో కరెంటు ఉత్పత్తి అయితే పులిచింతలకు పోతే పులిచింతలు ఆపేయండి. మళ్ళీ అక్కడ కరెంటు ఎందుకండి? పులిచింతలు కట్టింది వ్యవసాయం కోసం. అట్లాగే చిన్న ఇదేంటంటే అసలు ఇవన్నీ జరిగినప్పుడు ఏరువాక ఎందుకు పెట్టారు? ఎరువులు ఎందుకు ఇచ్చారు? మరి ఎందుకు ఇచ్చారు? అసలు ఎరువులు కౌలు రైతులు వాళ్ళు 100కి 70% వాళ్ళందరూ పాపం ఆ యాప్ ఓపెన్ చేసి మరి ఎరువులు తెచ్చుకున్నారు. అవన్నీ ఏం చేయాలి? వాళ్ళు నార్మల్ పోసుకున్నారు. వీళ్ళంతా రైతులంటే పేదలు, వ్యవసాయ కార్మికులే కౌలు రైతులు. కాబట్టి వాళ్ళకి నష్టం జరగకుండా చూడటానికి రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వచ్చాం. మరి దీన్ని ప్రభుత్వం అట్లాగే అధికారులను కూడా మరి తప్పులు అలాగే అవి కూడా సరిచేసి నీళ్ళు ఇవ్వటమే మాకు ప్రధాన కార్యం. కృష్ణా డెల్టా వచ్చిన ముఖ్యంగా ప్రధాన పంట వరి, రెండో పంట మినుము, మొక్కజొన్న వేస్తారండి. మెట్ట పంటలు అనేది అనుకూలమైన నేల కాదు. ఎందుకంటే గతంలో కోతలప్పుడు కూడా వర్షాలు పడతానికి ఏంటంటే మురుగునీరు పోవడానికి 10-15 రోజులు పడుతుంది. అటువంటిది అవగాహన 90% మంది వరకు కూడా రైతులందరూ ఎదబెట్టేసి నార్మల్ పోస్తున్నారండి. ఆల్రెడీ ఒక దఫా ఎరువులు కూడా వేసారు, కలుపులు కూడా ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఎదబెట్టించాలో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే మీరు వరే యుద్ధం అని చెప్పి కలెక్టర్ గారు ఏమైనా చేశారంటే ఇది పూర్తి అవగాహన ఇచ్చామండి. పట్టిసీమ వచ్చిన తర్వాత డెల్టా స్థిరీకరణ కోసం అని చెప్పి కట్టామని చెప్పని 2014 చంద్రబాబు నాయుడు గారు చెప్పే సంవత్సరంలో పూర్తి చేసామని చెప్పని. కానీ ఇప్పుడు ఆ పట్టిసీమ నీళ్ళని ఏమైంది? గోదావరికి 10 లక్షల క్యూసెక్ నీరు కిందకి దిగుకుపోతున్నాయి. ఆ నీళ్ళని ఏమవుతున్నాయి? ఇప్పుడు పట్టిసీమను పూర్తి స్థాయిలో కనుక నీటిని ఉపయోగించేసి కృష్ణా డెల్టా స్థిరీకరించాలని కోరుకుంటున్నామండి. ఇది మెట్ట పంటలు కానీ ఎటువంటి వాటికి అనుకూలమైన వ్యవహారం కాదు. ఈ నేల దాన్ని పనికిరావు. ఎందుకంటే నల్లరేగడి నేలలో ఒకసారి వర్షం పడితే నీరు నిలుస్తాయి. ఆ నీరు బయటికి పోవడానికి 6 రోజులు పట్టిద్ది. కోతలప్పుడు కూడా రైతులు తీవ్ర నష్టపోతున్నారు. పంట చచ్చిపోద్ది. ఇప్పుడు మెట్ట పంటలు అనేది ఏంటంటే అధిక వేగంతో కూడుకున్నాయి. ఎక్కువ రోజులు పడతాయి, 90 రోజుల దాకా పడతాయి. ఆ కోత టైంలో కనుక వర్షాలు పడితే రైతు నిండా మునుగుతాడు. కాబట్టి ఏంటంటే ఇది చాలా దారుణమైన విషయం. డెల్టాని స్థిరీకరించాలి. పట్టిసీమ యొక్క పంపుల్ని పూర్తి స్థాయిలో వినియోగించేసి పోలవరాన్ని త్వరగా పూర్తి చేసి పులిచింత నీళ్ళు వదిలేసి మనకి డెల్టా స్థిరీకరించాలని కోరుతున్నామండి. డివిజన్కి రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే పంటలు వేసామని చెప్పడం, చాలా వరకు హాయిగట్టని జరిగింది. దీని మీద వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తరువుగా కూలంకషంగా పరిశీలించి పై అధికారులకు విన్నవిస్తాము. ప్రజెంట్ మనకైతే డ్రింకింగ్ వాటర్ పర్పస్తో 2500 క్యూసెక్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఏదైనా ఉంటే మాత్రం గవర్నమెంట్కి ఇంటిమేట్ చేసి దాని మీద ఫర్దర్ యాక్షన్ ఎలా తీసుకోవాలనేది పై అధికారులతో మాట్లాడి దాని తదనుగుణంగా మేము తర్వాత తదుపరి చర్య తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే రైతులు గత పద్ధతిలో చాలా వరకు దాదాపు మొత్తం అయిపోయింది. మరి ఈ పరిస్థితిలో కనుక వాటర్ రాకపోతే వాళ్ళ పరిస్థితి వాటర్ ఇవ్వకపోవడం అనేది ఏం లేదు. వాటర్ అంటే ఎలినో ప్రభావం వల్ల మనకు అనుకున్నంత వాటర్ మనకి రిజర్వాయర్లో రాలేదు. వచ్చింటే ఎప్పుడు ఇచ్చిండేవాళ్ళు. దాన్ని ఏమీ అడగనవసరం లేదు. గవర్నమెంట్ ఎప్పుడు రైతుల వైపే ఉంది, కానీ ఇవ్వకూడదని పర్పస్ ఇవ్వకూడదని ఉద్దేశం ఎక్కడ లేదు గవర్నమెంట్కి. కానీ మనకేంటంటే ఇన్ఫ్లోస్ లేవు. శ్రీశైలం కానీ సాగర్ కానీ ఇన్ఫ్లోస్ లేవు. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఏదో శ్రీశైలం కొంత వస్తుంది. అట్లాగే ఇప్పుడు గోదావరి కూడా కొంత కనపడుతుంది. గోదావరి ఆ వాటర్ ఎన్నాళ్ళు వస్తుందో ఖచ్చితంగా తెలియదు.
ఇంతకుముందు అయితే ఎవ్రీ ఇయర్ ఎలినో లేని టైంలో అయితే మనకి 100 నుంచి 120 డేస్ వచ్చేది. కానీ ఈసారి వచ్చే అవకాశాలు లేవన్నారు. సడన్గా పైన క్యాచ్మెంట్ ఏరియాలో హెవీ రెయిన్ పడటంతో ఆ వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఎన్నాళ్ళు వస్తుందని తెలియదు గోదావరి ఏరియాలో.